హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. పిల్లల లంచ్ బాక్స్ కోసం ఈజీగా అండ్ టేస్టీగా జీరా రైస్ అనేది తయారు చేసేద్దాం. ముందుగా మనం రైస్ అనేది బాగా వాష్ చేసుకొని చిన్న కుక్కర్లో అయితే రైస్ ముందుగా పెట్టేసుకోవాలండి. రైస్ అనేది కంప్లీట్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క, మసాలా పువ్వు, లవంగాలు 2, జీలకర్ర అనేది మనం ఇక్కడ ఎక్కువ వేసుకుంటాము. సో, ఒక స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఒక పచ్చిమిర్చి మధ్య కట్ చేసి వేసుకోవాలండి. అండ్ ఇంకా కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి. అవి వేగిన తర్వాత మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడే ముందుగానే సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల రైస్ మొత్తానికి బాగా కలుస్తుంది. ఇప్పుడు మనం ముందుగా వండి ఉంచిన అన్నం ఉంది కదండీ! దాన్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చివరగా కొత్తిమీర అనేది చల్లుకొని నెమ్మదిగా కలిపితే సువాసనతో నిండిన జీరా రైస్ అనేది రెడీ అయిపోతుంది. పిల్లల లంచ్ బాక్స్‌కి ఇది పర్ఫెక్ట్ రెసిపీ. తక్కువ సమయంలో రెడీ అయిపోతుంది. సేమ్ టు సేమ్ మనకి వామ్ రైస్ లాగే ఉంటుంది. సో, పిల్లలకు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇలాంటి మరిన్ని లంచ్ బాక్స్ రెసిపీస్ కోసం మా రెసిపీ విత్ మధు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.